హలో రే మామ ఆన్లైన్కి రారా, గొడవ అయింది. చెప్పు. ఇప్పుడు నేను పని మీద ఉన్నా. రే మామ సీరియస్ మ్యాటర్, ఫస్ట్ రారా. ఓరా, ఇప్పుడు నేను గొర్రెలు కత్తనారా. హే షో ప ప హే ప. అదంతా నాకు తెలీదు. మా ఊరి పిల్లగాళ్ళు నన్ను బాటగాడు అన్నారు. ఫస్ట్ నువ్వు గేమ్కి వచ్చి రూమ్ కాడ పెట్టు. ఓసి అంతేనా? నేను పెట్టేసి రాళ్ళ మీరు ఆడుకుంటారా? 2 versus 4 చెప్పిందాడా. నాకు నువ్వు తప్ప ఎవడు లేడు, అంత మాత్రం ప్లేయర్. దో ఇప్పుడు నేను గేమ్ ఆడుకుంటా కూర్చుంటే ఆడ గొర్రెలు చేనుల్లోకి పోతాయి. చేనోళ్ళు కానీ చూసినారనుకో ఈత పర తీసుకుని పై పగల దొప్పుతారు. ఓరా, నువ్వు జస్ట్ సపోర్టర్గా ఉండరా, గొర్రెలు చూసుకుంటా. నేను కొట్టేస్తావాలని. జోక్ భలే ఉంటదన్నా. ఇప్పుడు నువ్వు పెడతావా? నైట్ చేసిండే పత్యాపరం మీ ఇంట్లో చెప్పాలా? పెట్టినా చూడు, పిలుచు మీ పిల్లగాలని. అయ్ గజనీగాడున్నాడే ఆన్లైన్లో. మచ్చ పిలుద్దునా, నీకు మోటివేటర్గా అన్న తరమవుతాడు. లే వాడేంటికి లేలే, కుదురు నా కొడుకు. మచ్చ అట్లా అనకురా, వింటే ఉరేసుకుంటాడు పాపం. సరే పిలుచు, ఒక మూల పడింటాడు. బా అట్టొచ్చే పిలుస్తానే, ఆడే గదిలి పిలిచింది. స్పెక్టేట్లోకి పో. ఇంక నువ్వు రాప మీ వాళ్ళని పిలుచుకొని A few moments later. స్టార్ట్ చేద్దునా. ఇంకా అడిగేదేంది మళ్ళా, స్టార్ట్. మామ పిల్లగాళ్ళు బాగానే ఆడతారు, కొంచెం చూసుకున్నాడు. అట్టని చెప్పి కిల్లులు ఎక్కువ కొట్టావు, వాళ్ళని నేనే పండబెట్టాలా. మళ్ళీ అయితే నన్నే నీకు పిలిచినావు. ఏదో జస్ట్ సపోర్టర్ గా ఉంటామని పిలిచినాలే. సరే అయితే నేను సూత్తా కూర్చుంటా, నువ్వే కొట్టేసి రాపో. అప్పా దొరా కొట్టుప్పా, కాకపోతే నాకంటే ఎక్కువ కిల్లులు కొట్టద్దు. గొడవైంది వాళ్ళకు నాకు. ఇప్పుడు యుద్ధం జరిగేది కూడా వాళ్ళకు నాకే. ఇంతకి గొడవేంది జరిగింది మామ మీకు? అదో పెద్ద తతంగంలే, ఇప్పుడు చెప్పే కుదరదు. చెప్తే ఆడుతా, లేకపోతే నా గొర్రెలు నేను కాసుకుంటా. నీకు దండంరా బాబు, ఈ రౌండ్ ఒకటి ఆడు, నెక్స్ట్ రౌండ్ లో చెప్తా. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు చెప్పకుండా నేను చచ్చిపోతా. లే మెంటల్ ముండా కొడక, సీరియస్ మ్యాచ్ ఇది చెప్తా అన్నే కదా మళ్ళీ. ఏం యాతర నా కొడక, సరిగ్గా సావు తినికి వెళ్ళిపో. సరే పోతానలే. లేదులే మధ్య ఊరుకునే అన్నే. ఏంద్రా పిల్ల పచ్చి నా కొడుకులారా మీరు? నాతో అవసరమారా మీకు కొట్లాట? 10వ క్లాస్ నా కొడుకులు. ఏంది 10th క్లాస్ పిల్లగాళ్ళ ఇల్లు? 10th క్లాస్ పిల్లగాళ్ళతో కొట్లాడేంద్రా నాకు తెలియక. వాళ్ళు చూసేకి 10th క్లాస్ పిల్లగాళ్ళ మాదిరే కనబడతారు, కానీ మనకంటే పెద్ద ఎదవలు. నువ్వు మన అని కలపద్దుపా, నేను ఎదవని కాదు. ఈ భూమి మీద ఏ ఎదవా వాని ముందర వాడిని ఎదవా అంటే ఒప్పుకోడంట. నిజమే. ఇట్ట మాట్లాడితే నేను ఎన్నికి వెళ్ళిపోతా. ఓ నిన్న గొర్రెకాడ గుట్టలో ఏం చేసినావో మిమ్మల్ని చెప్తా. ఏంటి బ్లాక్ మెయిలా? ఏం డౌటా? కొన్ని మీకు కొట్లాట ఎందుకేందో చెప్పు మచ్చా. ఏం లేదు మామ, మా ఇంటికాడ యాపమాన్ ఉంటే దాని కింద కూర్చొని నేను ప్రీతితో ఫోన్ మాట్లాడుతా ఉంటే ఈ నా కొడుకులు వచ్చి అన్న రా అన్న గేమ్ ఆడదామండ్రి. లేదురా నేను నాన్న నలవడితో ఫోన్ మాట్లాడుకుంటున్నా అంటే అప్పుడు వీళ్ళు నీకంత సీన్ లేదులే రా అన్న అండ్రి. అబ్బే వస్తాలేగా నిజం పోయి నాకు లవర్ ఉంది అని ప్రీతితో మాట్లాడిపిచ్చే వాళ్ళని. అప్పుడు నా కొడుకులు వాయిస్ విన్నాక గానీ ఎవరైనా మిమిక్రీ బలి చేస్తున్నారు అమ్మాయి లెక్క అంటారా? అవునా? అంత మాట ఈ పిల్ల నా కొడుకులు నిన్ను అయితే పండ పెట్టాల్సిందే ఇళ్ళని. హే నా కొడుకే, ఒక నాకు చుండే దగ్గర ఫుల్కిల్ చేసేయి వాడిని, ఫుల్కిల్ చేసేయి బా వెనకల. ఆహా ఊను మచ్చ నువ్వు చెప్పింది కరెక్టే, వీళ్ళు బాగానే ఆడుతున్నారు. కాకపోతే దొంగ నా కొడుకులు వెనకల నుంచి ముందర నుంచి ఎడా పడి ఎట్ట పడితే అట్ట కొట్టేస్తున్నారు. పుట్టకోసి ఎట్లా కొడితే మచ్చా, మనం పండ పెడదాం. సరే నిన్నంత మాట అన్నాక వదిలే ప్రసక్తే లేదే ఉన్నే. పిల్ల నా కొడుకులు ఎంత లేరు నిన్ను అంతంత మాట్లాడినారా? నిన్నంటే గింటే నేనే అనాలే, ఇంకెవరు అనకూడదు. బాట నా కొడుక. హే ఇప్పుడేంటి కదా నువ్వు బాటని ఏదో అనాలనిపించి అన్నాను ఫ్రెండ్. మామ ఇంకొన్నిగానే వేసేసే, ఇంకా కిల్లి పాప మాత్రమే మిగిలినట్టుంది. దానికి పడితే గుయ్యమనాలా. వెయిటింగ్ రాయమ్మ కోసము రేగు డబ్బాలో దూరింది. బయటికి వస్తే హే బొమ్మలే ఉన్నదిరా. ఏంద్రా ఇది బాంబులు ఎత్తుంది? రే అమ్మని వేసుకుంటుందిరా బాంబులు. అయ్యి ఎవరేడు తిక్క నా కొడుకు, యాడ దొరికిన సంతరా ఇది? వీళ్ళు ప్రో ప్లేయర్లరా, వీళ్ళని చూసి నువ్వు భయపడినావరా? వాడు మింద బాంబు వేసుకుని చచ్చిపోయాడు. తూ వీళ్ళని కొట్టేకి మళ్ళీ నన్ను పిలుత్తివి. పాప ఎస్ఆర్బి, నీకు వాళ్ళ గురించి తెలీదు. వాళ్ళు ఒక రౌండ్ దేవునికి ఇస్తారు మన లెక్క, ఆ తర్వాత చూపిస్తారు వాళ్ళ ఆట. అంటే ఇప్పుడు చూపిస్తారా? ఇంక నేను చెప్పింది అదే కదా. ఏ వాళ్ళు చూపిస్తే మేము చూపిలేమా? మా చేత కాదా? కాదు, ఎందుకంటే చూపించాల్సింది నేను. నువ్వు ఎక్కువ కిల్లులు కొట్టినావనుకో మర్యాద దక్కదు. ఏ పోరా పింజరోడా, కొట్టేదే అమ్మా. ఏంది కొట్టేది? నువ్వు బొక్కల్లో నుంచి అబ్బా కిల్లి బాబా. ఈ బాబుకి ఏదో ముందు పడింది. సావు నీ తల్లి సావు. మచ్చా కిల్లి బాబు ఫుల్ ఏమో చూడు మచ్చా, ఆడెవడో కొట్టేపోవాన్ని. ఏంది కొట్టేది? పండ పెడుతున్నారు నన్ను ఈడ. మెటితో కొడుతున్నా కొడుక, అంతా నా దగ్గర ఉంటే నిన్నెవరు కొడుతున్నారు? ఓయ్ నా కొడుకులకే పడిందిరా. రే నా దగ్గరికి రారా, ఇద్దరు వస్తున్నారు రమ్మిందికి. హెల్త్గా లేదు రా రే మచ్చా. రే బాబా అయిపోతుంది. లే మెడల్ ముండా కొడుక, ఇద్దరం కలిసి ఆడదాం పట్టు. నువ్వే అక్కడ పోయినావు రాకుండా ఇక్కడ. మొయ్యి మొండ నా కొడుక భయపడి పైకి ఎక్కి నేను పోయినానంట. నేను పోయినా. నువ్వు ఎవరు నిప్ప ముండాగిన్నా అంటున్నావు వాళ్ళని కొట్టలేక. 10th క్లాస్ పిల్లగాల చేతిలో ఓడిపోయిన ఎస్ఆర్బి అని రేపు బ్రేకింగ్ న్యూస్ చెప్పమంటావా? అయినా కొడుకే వీడే మచ్చా, వీడే ఎక్స్ట్రా మాట్లాడింది. వీడే ఇప్పుడు పన్నోడే నా కొడుకు. అవునా? సరే వాడిని గుర్తు పెట్టుకుంటా ఉండు. ఏంటికి మళ్ళా సచ్చాకేమని చేతిలో కదినెల దీనికి చూసుకోలే మచ్చా జోను.
మచ్చ భయం అవుతుందిరా ఓడిపోతామేమో అని. భయమో దేనికిరా భయమో? నేను కొట్టేద్దునా? వద్దు మచ్చ, నేనే కొట్టాలా రావాలని. వాళ్ళు నాతో కొట్లాడింది, నీతో కాదు. మరైతే కొట్టు, ఎందుకు భయపడతావు? పిల్లగాళ్ళల్లో 10th క్లాస్ పిల్లగాళ్ళు వాళ్ళని చూసి భయపడితే సిగ్గుచేటు. ఒక యూట్యూబర్ అయ్యండి మనకు. భయం అవుతుందిరా వాళ్ళు వచ్చినప్పుడు, అందుకే కొట్టలేకపోతున్నా. లే గుండు గజని, నిన్ను పిలిచింది సూత్తా కూర్చోమని కాదు, మోటివేషన్ ఇస్తామని. వానికి 4 మోటివేషన్ మాటలు చెప్పు. ఎస్సీబీ, ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే. చావు నీ కళ్ళ ముందరికి రానంత వరకు నువ్వు ఎవరికైనా భయపడు. అందులో ఒక నిజం ఉంది. కానీ చావు నీ కళ్ళ ముందుకు వచ్చింది అని తెలిసిన తర్వాత మాత్రం ముందర ఎవడున్నా సరే ఏసై బబ్బబ్బబ్బబ్బా, వాటే మోటివేషన్ రా గజని. నీలో ఇంత మంచి మోటివేటర్ తాగి ఉన్నాడా? వావ్, ఏమన్నా చెప్పినావా అసలు? హైనా కొడుక్కే. హేయ్, నీ మాటలు వినగానే నాకు 100 టన్నుల బలం వచ్చేసిందిరా గజని. అట్టని చెప్పి ఏనుగులెత్తే పనికి పోయావు, చచ్చూరుకుంటావు. రేరే మచ్చ ఇట్రా రే, డోడు ఫుల్ డ్యామేజ్ రా రే. మన అక్కడ ఇక్కడ తిప్పుతాన్నా, కిల్లు కొట్టేసుకుందరా ఫాస్ట్ గా రా. వస్తానా మామ. బిరికన్ రా, లేకపోతే నేను కొట్టేస్తా చెప్తాన్నా. లేదు వచ్చేస్తే. హే కొట్టేస్తులే. ఓపి ఇంకోటిన్నాడు, వాణిగా నేనే కొట్టేస్తా ఉండు మామ. సరిపో కొట్టిపో, ఈయనతో నేను ఆట ఆడుకుంటా. ఉరడెక్క ఏంది అప్పుడే అయిపోయాడు. ఎర మచ్చ నువ్వు కొట్టేసినావా? లేదుప్ప, ఇంకా వాడు ముల్లపంది ఎట తిరుగుతాడు అడవిలో, అట్ట తిరుగుతున్నాడు. నువ్వు తిరుగు, నువ్వు పందివి కదా. హే నా కొడుక్కి, హే బబ్బా పగిలిపా మామ దమ్మలు. నీకా వానికా? వానికి ఓయ్. గెలుస్తున్నాం మచ్చో. ఇట్లే అని వరుస గెలిచేద్దాం రోయ్, పండగ ఎంజాయ్. చూడు మిత్రమా, గెలుస్తున్నామని సంబరపడకు, ఓడిపోతున్నామని కుంగిపోకు. మన విధిరాతలో ఏం రాసి ఉంటే అదే జరుగుతుంది. సరే స్వామి, మమ్మల్ని దీవించు. నేను స్వామిని కాదు మిత్రమా, ఐఎమ్ జస్ట్ ఏ మోటివేటర్. మళ్ళీ నువ్వు స్వామి లెక్క ఫీల్ అవుతున్నావు, ఏం చేద్దాం? లే అటనంత పోయి పాపం అన్నీ వాని వల్లే కదా మనం ఇంతకు ముందు రౌండ్ గెలిచింది. అది ఎస్ఆర్బి కరెక్టుగా చెప్పాడు. మనం మేలు చేసినవన్నీ మనం మర్చిపోయినా పర్వాలేదు, కానీ మనకు మేలు చేసినవన్నీ మాత్రం మనం ఎప్పటికీ మరువరాదు. హేనా కొడుకి, ఏడ నేర్చుకున్నావు రా గజని నువ్వు ఇంత పెద్ద మాటలు? చూసేకి ఎవలాగాని లెక్కుంటావు. ఏంద్రా మచ్చ అట్ట అంటున్నావు పాపం అన్ని? వాడు మన కోసమే కదరా చెప్తాంది. ఆ బొక్కలే, వాడొచ్చి ఆడతాన్నాడా ఏమన్నా? ఆడతాంది మనము, కొట్టించుకుంటున్నది మనము, కొడతాండేది మనము, పాడేది మధ్యలో పుట్టకోసి నీతి వాక్యాలు చెప్పేది. వేసుకో సాంగ్. అరచేతుల్లో గోరింటాకు, అరటాకుల్లో కరివేపాకు, అయిపోగానే అవతల పారేస్తారు. అంటే ఇప్పుడు ఇటు కరివేపాకా? ఏ డౌటా? హేనా కొడుకి, ఏంద్ర గది ఎంత మాట అనేవా నిన్ను? అంతే అన్నీ ఎస్ఆర్బి ఎన్నెన్ని అంటాడు అన్నీ. ఇది వాన్ టైం, నా టైం వస్తుంది అప్పుడు చెప్తా. ఏంది పుట్టకోసి చెప్తావా? ఈ మ్యాచ్ ఖచ్చితంగా మేమే చూడు గెలిచేది. ఏయ్ నా కొడుక్కి పన్నెర్రా. అబ్బా మచ్చ ఇంకోటి వచ్చిరా, పాస్ట్ గా రా రే రారా, పాస్ట్ గా రావడు. నీకలు కొట్టు నా కొడు ఇంకోటి రా, రివైజ్ రా, ఫస్ట్ రివైజ్ రా మచ్చ మళ్ళీ కొడుతూ రివైజ్ రా రే అయిపోతారా రే జోన్ ఇంకా రాలేరా, నిలబడిపోయింది రే పాస్ట్ గా రారా. పో ఎస్ఆర్బి, వాని పానం పోతుందాడా? పాను మరసనంగా మాట్లాడప్ప కదని, పాన మేడ పోలే ఊపిరిపోతుంది. ఏరమ్మ చెయ్యి, నిన్ను కొడతావా నేనే కొట్టాలా? నేనే కొడతా ఉండు. మళ్ళీ పాస్ట్ గా కొట్టు, జోన్ చూడు అడుగుతాండేది. కొడుతున్నా. ఏంది కొడతావు నైనా నువ్వు? జోన్ చూన్నాయినాడా? సరే కొట్టు పరా, నువ్వే కొట్టుకొని అది ఈ మాట అనే బాగుంది. గడ్డి కూర్చుంటున్నావు ఈడ. జోన్ లో చచ్చిపోతావని తెలీదు. మచ్చ ముందు రౌండ్ లో నువ్వు కిల్లులు ఎక్కువ కొట్టినావు. ఒక 2 లేరా, ఏం కాదు, అడ్జస్ట్ చేసుకో. ఏందో ఒక 2 వాళ్ళ మళ్ళీ మ్యాచ్ అయిపోయినాక నువ్వు కాదు కొట్టింది నీ ఫ్రెండ్, నువ్వు పెట్టినా కొడుకు అంటారు. ఓ అట్టంటారా? అయితే ఈ రౌండ్ కొట్టానులే, నువ్వు కొట్టి. లే కొట్టకుండా ఉండదు పోయి, నువ్వు డ్యామేజ్ చేయి, నేను కిల్లు కొట్టేస్తా. దొంగ నా కొడక, ఎంతకు దిగించావురా? మచ్చా ప్లీజ్ రా. సరేలే, ఇంక ఏడ్సొద్దు. ఇట్రా, నా ముందు రోడ్డు ఉన్నాడు. అబ్బా మచ్చ నేను పడిపోతురా రే మచ్చ 25 రా రే. వద్దురా స్వామి, వస్తున్నారు స్వామి, నువ్వు టెన్షన్ పెడతావు. టెన్షన్ పాటిరా నువ్వు. ఒరేడమ్మ ఇల్లేంద్రా బాంబులు ఎత్తున్నారు దొంగ నా కొడుకులు. వాళ్ళంతే మచ్చ, మనం గెలుస్తున్నాం కదా అట్టే ఆడతారు. ఏందట్టే ఆడతారు? నువ్వు ముందే చెప్పలేదా? నీ తల్లి బాంబులు ఎత్తారు మీరు, బాంబులు మొండి నా కొడుకులారా. నువ్వు ముందే చెప్పలేదురా వాళ్ళకి రూమ్ కార్డులో బాంబులు వేయకూడదని. అంటే మా ఊర్లో మేము ఇట్టే మచ్చ ఆడేది. ఓడిపి మూమెంట్ కనుక నచ్చింది అనుకో, ఎత్తుకుంటాం బాము, ఇసురుతాం మొగాల మీదకి. తునియబ్బా అమ్మమ్మ వచ్చేసి చుట్టుముట్రి. కాదరా, నువ్వు ఈ ముక్క నాకు ముందే చెప్పేది లేదరా? అంటే చెప్తే భయపడతావేమని చెప్పలేదు మచ్చా. ఏంది అవ్వయి గుడారమ్మ భయపడేది ఇళ్ళకు? మనం ఎత్తుకుని సురుతాం పట్టు బాంబులు. ఒకడు మనతో మొండాట ఆడాడు అని మనం కూడా వాడితో అలానే ఆడాల్సిన అవసరం లేదు మిత్రమా. మనం నిజాయితీగా ఆడితే ఖచ్చితంగా మనమే గెలుస్తాం. యారా గదిని శాసనాల గ్రంథం ఏమన్నా పక్కన పెట్టుకున్నావా? ఆ రేంజ్ లో వదులుతున్నావు డైలాగులు. ఇన్నాళ్ళు నీ నోటి నుండి నేను ఎప్పుడు ఇంట్లో ఇట్లా మాటలు. ఏంది అట్టంటావు అన్ని? వాడిలో ఒక కవి దాగున్నాడు. యా కవిప్ప? గురజాడ అప్పారావా లేకపోతే రఘునాథ్ రెడ్డి? వాళ్ళు పెద్ద పెద్ద కవులే, వాళ్ళతో పోల్చద్దు. ఏదో ఒక తుట్ట ముట్ట చోట కవి. హే నా కొడుకునే, హే ఏంది ఇట్టబడిపోద్ది మచ్చా? ఈడే మచ్చాడు నిన్ను తిట్టినాడు, నన్ను కొట్టింది ఇప్పుడు. ఓన నా కొడుకు ఇమ్మడు చూపుతున్నారా ఈ తల్లిడు. లే నీకుందిరా ఇంకా నీకుందిరా, లే నీకుంది ఇంకా మచ్చా. నాకు తెలీదు, ఇప్పుడు నువ్వు ఈ మ్యాచ్ గెలిపిల్లా, లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ నా ఫ్రెండ్ వెళ్ళిపోతా. నువ్వు ఏం చేసుకుంటావు, బయట చేసుకుంటావు నాకు తెలీదు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ కొట్టాలా. సరే మచ్చా, ఐ విల్ డెఫినెట్లీ ట్రై.
ట్రై కాదు కొట్టాలా. నీకోసం వస్తే వాళ్ళు నన్ను ఎక్కిరించినారు, ఇప్పుడు నువ్వు వాళ్ళని నా కోసం కొట్టాలా. అది మంచి ఫిట్టింగ్ పెట్టినావు ఎస్ఆర్బి. మామ గదిని మామ మోటివేషన్ మామ. ఏ పోరా పుల్కా. హే నా కొడుకు మావని కొడతారు మీరు, మావని ఎస్ఆర్పి గారిని. వాడు నా ఫ్రెండ్, నా కోసం వస్తే మీరు వాణి కొట్టి మొట్లెత్తారా నా కొడుకులారా? రండి రండి రండి. బాములు కదరా పెట్టనా కొడుకులారా, చేతులతో రండి, సరే గండులతో రండి, కొట్టుకుందాం. తల్లి మా ఫ్రెండ్ గాని కొడతారా మీరు? ఏందనుకున్నారు వాడంటే? ఎస్ఆర్బి ఇస్ ఎ బ్రాండ్ అండ్ ఆల్సో ఎస్సీబీ. రండి రండి మీకుంది రండి. మీరు నన్ను అన్నారు, నేను సహించా. నా ఫ్రెండ్ అంటే మాత్రం పగిలిపోద్ది నా కొడకలారా మీకు. నువ్వేనే బాంబులు ఎత్తున్నావు, గన్నుతో కొట్టవా? గన్నుతో కొట్టవు పంది మగం ఉందనా? గన్నుతో కొట్టు గన్ను. ఏ గజని చూసావా, నేను కొట్టాలనుకుంటే నాకే మోటివేటర్తో పని లేదు. నన్ను నేను నమ్మితే చాలు. దీని అమ్మ జీవితం 10, 20, 30, 100 మంది వచ్చినా అడ్డంగా నరికేస్తా. శబ్బాస్ రా గజని, ఇది నీ రియల్ స్ట్రెంగ్త్. ఇలాగే అన్ని రోజులు ఆడి పని పెట్టేసి నేను జస్ట్ చూస్తూ ఉంటా. ఏ గొర్రెలు పోతున్నాయా చేన్లలోకి ఏమన్నా? లేదే. మళ్ళీ ఆడుపో మడసనంగా, అదెందో గుడ్డెట్లు కొన్నాయి, పద్దాలకి పడాలంటే పడవు. రే గజని, ఈ 2 రోజుల్లో నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వు. ఛే వానేంద్ర అడిగేది పుట్టగోసి. నిన్ను నువ్వు నమ్ముకో, జయాన్ని నిర్భయంగా జయించొచ్చు. ఎందుకు ఒక రౌండ్కి నువ్వు మోటివేటర్ అయిపోయినావే? ఏ మోటివేటర్ ఏంద్రా మోటివేటరు? నేను అమరుణ్ణి. ఈ పిల్ల నా కొడుకులేంద్రా నన్ను కొట్టేది. ఎస్సీబీ నీకు గర్వం తలకెక్కింది. ఒకసారి వెళ్ళి శ్మశానం వైపు చూడు. నేను చూడ్ను. ఏంది పోయి పైకి ఎక్కినావు? నేను కింద నుంచి కొట్టలేరన్న పైకి ఎక్కినారా? మచ్చా ఒకడు పైకి ఎక్కినాడు చూడరా, మన కథ ఎంతో చూడు. చూస్తా వెయిట్. పిల్ల నా కొడుకులు తినకుండా మనతో కొట్టాడ పెట్టుకుంటారా ఇల్లు? మనతో కాదు నీతో. అమ్మ నా బట్టలు ఏంద్ర ఎట్లా ఇసుడుతున్నారు బాంబులు? కింద గులాబ్ జాములు గలగలా అంటున్నాయి నాకు. నువ్వు ఎప్పుడు వచ్చినావు? పో దొరా, వెనక మాలు వచ్చినావు. చెప్పొచ్చు అలవాట్లేదా? పో చెప్పిరాబో, మధ్య నన్ను ఒకరిని కొట్టేసినా, నువ్వు వాళ్ళని కొట్టేసి ఇంకా ముగ్గురిని కొట్టాలంటే కాని పనిప్పా, డ్యామేజ్ ఇద్దురా కొడతా. వస్తున్నా. ఏంద్రా నా కొడుకులు బాంబులు ఎట్లేస్తున్నారు? నీ తల్లి గన్నుతో కొట్టకుండా బాంబులు ఎత్తావా నువ్వు? 1 టైప్ కొడుతు మచ్చావన్నీ. ఓపిరా మామ, నువ్వు మోగోనివి. థ్యాంక్స్ మచ్చా, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎండలో కూర్చొనిగా నడుతున్నా అంటే కేవలం నీకోసం మాత్రమే. అబ్బా చంపేసా. బాట్నా కొడుకు నువ్వు. ఒరే ఏంద్రా, ఇంతకు ముందే కదరా మొగోని అంటివి? అది ఇంతకు ముందురా. హీనా కొడుకి ఓపిరమ్మ సూపర్. వాని కొట్టేరా రే, జోన్లో పడతావురా రే. నువ్వు వరుసద్దుండు. బాట్నా కొడుకు చచ్చిపోయి అరిసేది కాదు. అరిస్తే చచ్చిపోతుంటావు నువ్వు కొట్టేటప్పుడైతే. ఏంది మామా నా ఎంకరేజ్మెంట్ ని అరుపులు అంటున్నావు? చాలా బాధేస్తుందిరా. పోయి బాయిలో దుంకిసావైతే. నువ్వు ఏమీ బాధపడకు ఎస్ఆర్బి. నీకు టైం వచ్చిన రోజు నీ మౌనమే గర్జనలా వినపడుతుంది. ఆ బొంగులే, నువ్వు ఇంకా ఆయనకి వెళ్ళిపో, స్పెక్టెట్లో ఏమి ఉండద్దు. నా కొడకలరా మెడికిట్ వేసుకుంటే కొడతారు. మెడికిట్ వేసుకుంటా అంటే ఉచ్చాగట్లే షుగర్ ఏమన్నా ఉందా మీకు? లోవల్లో నానెత్తింది కదేసేది నీ కాళ్ళ కింద. అర్థమైందా రాజా? రేమచ్చ ఏంద్ర అందరినీ నువ్వే కొట్టేస్తున్నావు? ఆ లాస్ట్ ఉన్నానా నాకు వదిలేయి. సరే కొట్టుకోరా, నువ్వే కొట్టుకొని సావు, నేనేం రాను గాని. అమ్మ దీని అమ్మ బాంబులు పెట్టారా? ఇది చంపే దీన్ని, ఎక్కువసేపు బతకనేదు. అమ్మ దీని అమ్మ నన్ను చంపిత్తి కుదరా నిష్కారణంగా. ఏం కాదులే మధ్య నేను కొట్టేస్తాలే. ఏంది కొట్టేది? గన్నులు పోయాడా? 7 MP5. ఏం రా ఆడింగులోడా, యాడికి అట్లా రుక్కుతున్నావు? ఆడమ్మ క్యారెక్టర్ పెట్టుకొని ఏదో మాట్లాడుతుంది చెట్టు కాడ. నీకంత సీన్ లేదున్నా, నువ్వు బాట్నా కొడుకున్నా అని. ఇప్పుడు రా, ఏ నీకు దూరం పోతున్నావు? ఎవడేనా నింది? ఈడు ఇంకోటి మచ్చా, చాలా ఎక్స్ట్రాలు చేసినారు నా కొడుకులు. పండబెట్టయితే ఇంకోసారి నీ జోలికి రాలడ భయపడాల పిల్ల నా కొడుకులు. బాంబులు ఈయన తల్లి ఇంత దూరం పడిన బాంబులు ఎత్తారు రాడు. సూపర్ రా మామ, నీ పరువు నువ్వు భద్రంగా కాపాడుకుంటున్నావు. శబ్బాస్. మళ్ళీ ఏందనుకున్నావు? గదిని గాని లెక్క ఉట్టి మాటలు చెప్తా అనుకున్నావా? పాపం అడి తిరిగి అంతకే పోతావు కదరా నువ్వు. అడుగుతా పెట్టినా కొడుకు మచ్చా, ఊరికి అట్టాడతా ఇట్టాడతా నీ మాటలు చెప్తాడు గానీ 1 నెంబర్ బాటాడు. రే మచ్చా, ఈ 2 నువ్వు కిల్స్ ఏం కొట్టద్దు, జస్ట్ డ్యామేజ్ నేను కొట్టేస్తా. సరే అబ్బా పోయి నా కొడుకులు బాంబులు ఎత్తన్నారా? యాపక్క నుంచి ఎత్తన్నారు కానీ కనరలే. అదొద్దు ఇడ కిల్లి పాప, ఈ నా కొడుకు ఎత్తన్నాడా బాంబులు? ఏకేక్ పైకేక్. నీ తల్లి బాంబులు ఎత్తావు నువ్వు. బాంబులు రారే మధ్య డ్యామేజ్ రే, కొట్టేది రా రే. ఎవరు దూరం అంటారా నిన్ను మధ్యలోకి? నేనుగానే అయిపోతే మచ్చా మళ్ళీ భయం మొదలైందిరా, ఓడిపోతాం అనిపిస్తుంది. ఎందుకురా నువ్వు పదే నీలోని భయాన్ని మాత్రమే బయటికి తీస్తావు? నీలోని ధైర్యాన్ని తీసి ఆడు. ఎస్ఆర్బి సహాయం లేకుండానే గెలవగలవు. మళ్ళీ అయితే ఇంక నేనేంటికి ఎనికి పోతాలే. వరా నువ్వు ఉండరా స్వామి, అనుకుదిరింటే కంప కొల్లరు అవుతుంది. మచ్చా ఈ 2 నీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు, నీ ఇష్టం వచ్చినట్టు ఆడు. నిజమా? ఎస్. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. అయితే తల్లి దీనికి పాప గ్యాప్ ఇస్తే మిడికి దిక్తుంది. పాప గ్యాప్ ఇగుడుదు. హేయ్, 1 వికెట్ అవుట్. ఇంకేడున్నారా మచ్చా? నా దగ్గరికి రా ఫాస్ట్ గా. వస్తాను ఉండు. దీనికి ఉరికమ్మ మీకు ఇచ్చి వస్తానా? ఏ నా కొడుకి బాంబులు ఇస్తారా? బాంబులు పిల్ల నా కొడుకులారా బాంబులు. మచ్చా రారా ఫాస్ట్గా రా, రివే ఇదురా. వాడు దూరం ఉన్నాడులే, వాడు నేను వీడిని కొడుతుంటే వాడు నన్ను కొట్టేసా. ఫాస్ట్గా వచ్చి లేపు నన్ను, వాడిని పాతలలో కానీ పంపిస్తా.
నన్ను కొడతావు నా కొడుకు నన్ను కొడతావా రా 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 పెట్టన్నా కొడుకు జోన్లోనే అయిపోయా ఈ ఆట ఏందో ఇట్లా ముందు నుంచి ఆడంటే ఏమే సార్ మీ పాటి గెలిచేసిందేమో. దేడులే ఇడు పందలేడు మావా నువ్వు కొట్టద్దు నేనే కొట్టల్లా నువ్వు జస్ట్ కాపలాకరా కొట్లాట వాళ్ళకు నాకు నువ్వు ఏం చేయొద్దు అనే. ఏంది మామ అలా అంటావు? అంటే నేను ఏమైనా బాటగా అన్నారా? బయటికి చెప్తే బాధపడతావు గమ్మనాడు. ఎట్ట ఈ మ్యాచ్ నాకు పర్మిషన్ ఇస్తావా ఫుల్గా లేకపోతే నువ్వే కొడతావా? నేనే కొడతా. ఈ మ్యాచ్ ఖచ్చితంగా కొట్టేస్తాలే, నువ్వేం భయపడాకు. సరే సరే జాగ్రత్తగా కొట్టు. ఈ మ్యాచ్లో ఏమైనా తేడా జరిగిందనుకో నెక్స్ట్ మ్యాచ్ 6-6 కొత్తాం. అప్పుడు వాళ్ళు గెలిచే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. ముందే బాటగాలు బాంబులు విసురుతున్నారు మిందికి. మచ్చ అటైతే ఏమొద్దు కానీ నువ్వు ఒక ఇద్దరిని కొట్టి నేను ఒక ఇద్దరిని కొట్టేస్తే అయిపోతుంది. భయపడతాండు ఎస్సీబీ భయపడతాండు. తంతే ముఖం పగిలిపోతుంది పక్కుండు కొద్ది నేను నీకు గమ్మన చూడు. ఒకడు పన్నారే మచ్చా వచ్చే కిందికి వచ్చే ఇంకా పాచిగారా ముగ్గురు చిక్కుతారా పాచిగారా బా పైన ఇంకొడున్నారే పైన కొట్టే ఫస్ట్ వాడిని పైనుంచి కొట్టేరా. ఒరేం తల్లి పూర్తి పైన ఉన్నాడు కదా రేడు నేను కిటికీలో ఉన్నాడు అనుకున్నా. మచ్చ ఇప్పుడు మ్యాచ్ మొత్తం నీ మీద డిపెండ్ అయ్యి ఉంది. నువ్వు నీలో ఉన్న ధైర్యాన్ని బలాన్ని తెలివిని అన్నింటినీ బయటికి తీయాల్సిన సమయం వచ్చేసింది. వచ్చేసింది మా వచ్చేసింది. నా కొడుకులు నా ప్రీతిని అన్నారా, నా ప్రీతిని నన్ను అన్నారా, నన్ను అవమానించారా పిల్ల నా కొడుకులు. స్కూల్కి పోయి చదువుకోకుండా నన్నే ఎగతాళి చేస్తారా పిల్ల నా కొడుకులారా. దసరా సెలవులు అయిపోయినాయి ఇంకా స్కూల్లోకి వాండి. అది దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎస్సీబీ. ఏమనుకున్నాడు అంటే చూసే కదవలాగా నత్తాడు కానీ చాలా సంస్కారవంతమైన మనిషి. మచ్చా ఆర్ యు హ్యాపీ? ఫుల్ హ్యాపీ. ఇంక నేను పోతాను నా గొర్రెల తాకి. సరే పో. హే షో చేనులోకి పోద్దు కడపండి. హే షో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్.